నమస్తే, నేను మీ సిరి. ఈరోజు కరీంనగర్ డిస్టిక్ మానకొండూరు మండలం కాదరగూడ గ్రామంకి వచ్చినాం. ఎందుకు వచ్చినామో తెలుసా? సర్పంచ్ ఎలక్షన్స్ మొదలైనాయి కదా, మరి ఇక్కడ ప్రజల అభిప్రాయం తెలుసుకోవడానికి వచ్చినాం. వంద గడపల మందన పల్లె గోడ గట్టని గూడు నా పల్లె చెరువుల తుల్లటి జల్ల షాపోలే రామ 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 మామ అత్త బావ బాపు వరసల్లే ఊరంతా. విలేజ్ లో సమస్యలు ఎట్లున్నాయి సార్? విలేజ్ లో సమస్యలు మొన్నటిదాకా సమస్యలు ఉండే మేడం. కాకపోతే ఏంటంటే మొన్న నేను వాట్సాప్ గ్రూప్ లో కూడా పెట్టినా, ఎందుకంటే ఈ రోడ్ బాగాలేదు చిత్తడిగా ఉందని చేస్తే దానికి స్పందించిన వారు కనవ శ్రీనివాస్ గారు స్పందించి అతడు మట్టి పోయడం జరిగింది. తర్వాత మళ్ళీ మట్టి కూడా పోస్తే కూడా కొద్దిగా బురదమయ అవుతుందని ఆయన దాదాపుగా డస్ట్ ఒక 20 ట్రిప్పుల మందం డస్ట్ తెప్పించి రోడ్లతో దొక్కిచ్చాడు. ఇప్పుడు బాగా రోడ్డు కూడా బాగుంది, అద్భుతంగా ఉంది, మంచిగా. కాకపోతే ఏంటంటే ఇప్పుడు ఆయన గ్రామ పంచాయతీ తరఫున కాకుండా కూడా ఆయన సొంతంగానే పెట్టుకున్నాడు అది. ఎందుకంటే ఖర్చుకు వెనకాడేవాడు కాదు, ముందు పడి చేసేవాడు అతడు. అప్పటికిప్పటికి డెవలప్మెంట్స్ ఏమున్నాయి? డెవలప్మెంట్స్ అంటే అప్పటికిప్పటికి కూడా చాలా తేడా ఉన్నాయి మేడం. అంతకుముందు లైట్లు కూడా స్ట్రీట్ లైట్లు కూడా వెలుతురు లేకుంటే ఆయన కూడా స్వయంగానే లైట్లు పెట్టించిండు. దాదాపుగా లైట్లు పెట్టించి ఇప్పుడు దాదాపు మంచిగా చీకటి మయం లేకుండా అయిపోయింది ఇప్పుడు వరకు. ప్రస్తుతానికి అయితే ఇప్పుడు బాగుంది. మరియు ఆయన దాదాపుగా సొంతంగా మన ఏది చెర్ల నీళ్ళ గురించి కూడా మన కవంపల్లి దగ్గర వెళ్ళి మాట్లాడాడు. అతనికి తోడ్పాటు అందించారు గ్రామ ప్రజలు కూడా. మరియు ఇంకా చాలా అభివృద్ధి పనులు చేయాలనుకుంటుండు. కాకపోతే ఒక ఊళ్ళో గ్రామ ప్రజల సమస్య కూడా ఒకటి ఉంది మేడం. ఏంటంటే మినరల్ వాటర్ కావాలి. మినరల్ వాటర్ల గురించి అతడు ముందు సహకరిస్తాను, మీరు కంపల్సరీ నేను ఒక నెల లోపల చేస్తాను కూడా అన్నాడు. మినరల్ వాటర్ ఊరికి మనం గట్టపల్లి పోయి తెచ్చుకుంటూ చెంజల పోయి తెచ్చుకుంటూ ఉండే. అయితే కంపల్సరీగా మొన్న చెప్పిండు, మాతో కూడా వాగ్దానం చేసిండు, మన ఊర్లో నీటి సమస్యను తీరుస్తా, నేను మినరల్ వాటర్ లేపిస్తా అని చెప్పిండు. ప్రతి ఇంటికి 2 క్యాన్లు రోజు పంపిస్తా అని చెప్పేసాడు అతడు. అదొకటి చేస్తే ఆయనకు చాలా అద్భుతంగా ఉంటుంది. మీకు వ్యక్తిగతంగా ఏదైనా సమస్యలు ఉన్నప్పుడు పట్టించుకున్నాడా? పట్టించుకున్నాడు. ఎందుకంటే ఆయన కూడా మన పగదారు అది అని కాకుండా అందరిని పట్టించుకుంటాడు. ఎందుకంటే నేను వాట్సాప్ లో పెట్టితో స్పందించాడు ఆయన. ఎందుకంటే నేనే పెట్టిన మేడం, రోడ్డుకి ఇట్లా తీసిన గుంతలమయం ఉందని చెప్తే వాట్సాప్ కి స్పందించి ఆయన మట్టి పంపించండు. అది నాకు మంచిగా అనిపించింది మేడం. ఆయన చేసే పని కూడా నాకు నచ్చింది. అట్లాంటి మనిషిని మనం కంపల్సరిగా మనకు ఉండాలని మేము కోరుకుంటున్నాం. కనవేని శ్రీనివాస్ గారి పని నాకు నచ్చింది మేడం. ఇంకేమైనా సమస్యలు ఉన్నాయా? రోడ్లు ఎట్లున్నాయి మీ విలేజ్ లో? రోడ్లు అంటే మాకు చాలా గుంతలు ఉండే మొన్నటి దాకా. ఇక రోడ్ పంటి అంత మొరం పోసిండ్రు. ఎవరు పోసిండ్రు? ఈయన ఇక కనీసం ఈయన పోసిండు. పోసి బతుకమ్మలప్పుడు కొద్దిగా మంచిగానే ఇప్పటి వరకు చేసిండు. ఇంకా చేయాలి మంచిగా. ఇంకేమైనా సమస్యలు ఉన్నాయా విలేజ్ లలో? ఇక రోడ్ పోయాలి మేడం. ఇక్కడ నుంచి అక్కడ డంబర్ రోడ్ కావాలి, మంచి ఎత్తుని గెలిపించుకుంటే నేను. మాకు రోడ్ గిట్లా సీసీ రోడ్లు పోసేది ఉన్నాయి. ఇక మాకు అన్ని ఒక నీళ్ళ ట్యాంక్, నీళ్లు ఫిల్టర్ నీళ్ళు కావాలి. ఇప్పుడు సర్పంచ్ గా గెలిస్తే మరి మీకు మీ సమస్యలు ఇంకా ఉన్నాయేమన్నా తీరుస్తాడని అనుకుంటున్నారా? ఇక ఆయన గెలిస్తే కొన్ని మాకు నయ్యమే, చాలా నయ్యమే ఉంటది మాకు. ఆయన గెలిచింది అనుకో కొన్ని బాధలు అనేది కూడా కొన్ని పోతాయి. అందరిని ఆదుకుంటాడు. ఏమైనా ఆపద వచ్చినా కానీ ఇంటికి వచ్చి మాట్లాడతాడు, చేస్తాడు, ఈ బాధ కూడా వెలిగిస్తాడు. ఇప్పటికైతే ఆయన తోటి మాకు జర కొంచెం నయ్యమే ఉన్నది. ఇక పట్టించుకోడు, చేయడు అని చెప్పని మీద అయితే ఏం పోడు. ఇంటికి వస్తాడు, అందరిని అడుగుతాడు, చేస్తాడు. అన్ని పద్ధతులు అయితే మాత్రం ఇప్పటికైతే మంచిగా ఉన్నాయి మేడం. బాబు నమస్తే. నమస్తే. ఎట్లున్నాయి మీ విలేజ్ లో సమస్యలు? ఈ విలేజ్ సమస్యలు సర్పంచ్ అయిపోయినాయి. ఇప్పుడు స్పెషల్ ఆఫీసర్ ఉన్నది ఏమో. ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు ఎంపీ సెలక్షన్ ఉన్నాయి, సర్పంచ్ సెలక్షన్ ఉన్నాయి. డెవలప్మెంట్స్ ఎట్లున్నాయి? డెవలప్మెంట్ ఇప్పుడు వరకు మంచిగా ఉన్నది. అంతకు ముందు ఇప్పటికి తేడా ఎట్లుంది? తేడా అంటే కొంచెం స్పెషల్ ఆఫీసర్ ఏమైనా కొంచెం తేడా ఉంటది, సర్పంచ్ లెక్క ఉండదు. ఇక ఇప్పుడు మాజీ ఎంపీటీసీ మన శ్రీనివాస్ యాదవ్ గారు ఏమైనా అభివృద్ధి చేసిండ్రు ఇక్కడ? మాజీ చేసిండు, ఆడ కట్టబడి 4 లైట్ వేసిండు, మంచిగా మట్టి పోసిండు. అది బతుకమాడడానికి కూడా మంచిగా ఉన్న దాని అంటే రోడ్ ఉంటుంది, రోడ్ దాంతో మంచిగా పోయించి మట్టి పోసి మంచిగా తొక్కించు దాన్ని. బతుకమ్మ కాళ్ళకైతే కూర్చుకోపోకుండా చేసినాడు, మంచిగా చేసిండు ఎంపీటీసీ. బతుకమ్మ ఆడినాం అని తేజ్ వచ్చిన. మీకు వ్యక్తిగతంగా ఏదైనా సమస్యలు వచ్చినప్పుడు మరి చెప్పుకున్నప్పుడు పట్టించుకున్నాడా? కొంచెం అట్టు కొంచెం ఇటు ఉంటాడు కానీ కొంచెం ఏం కాదు. ఇప్పుడు వరకు అయితే మంచిగా పర్లేదు అనుకో. ఇప్పుడు మరి సర్పంచ్ గెలుతాడట. మరి ఏని మరి గెలుస్తారు అనుకుంటారా? ఈ సర్పంచ్ అయితే మాకు వెళ్తాడు. మునపడానికి తత్వానే లేదు. ఇప్పుడు మా గెలుతాడు. అమ్మ నమస్తే. నమస్తే మేడం. గ్రామంలో పనులు ఎట్లున్నాయి అమ్మ? అభివృద్ధి ఎట్లుంది? కొంచెం మంచిగా ఉంది మేడం. ఇది వరకు మన కనవేని శ్రీనివాస్ గారు లైట్లు వేయించారు. మొన్న అంత గుంతలు ఉంటే మట్టి ఓపించారు, మంచిగా మెత్తడిది సూరాసడిది ఓపించారు, బాగుంది. పోతే మళ్ళీ మాకు వాటర్ కి కొంచెం ఇబ్బంది అవుతుంది. ఎవరు వచ్చినా సర్పంచ్ కి ఎవరు వచ్చినా కూడా మాకు ఫిల్టర్ బెడ్ కావాలి మేడం.
మీరైతే ఎవరు రావాలని కోరుకుంటున్నారు? మేము కరివేర్ శ్రీనివాస్ రావాలని కోరుకుంటున్నాం. ఆయన అయితే కంపల్సరీ పని చేస్తే ఇవాళ కూడా మంచిగా చేయించిండు. లైట్లు కూడా మాకు రాత్రి పగలు వచ్చినా కూడా బాగా ఇబ్బంది అవుతుందంటే ఆయన దాదాపు 30-40 వేలు పెట్టి ఖర్చు పెట్టిపించి చేపించిండు మేడం. ఇప్పటికైతే ఆయనే రావాలి మేడం. ఎంపీటీసీగా ఉన్నప్పుడు ఇప్పుడు మీ సమస్యల గురించి పట్టించుకున్నాడా? పట్టించుకున్నాడు. ఎవరు చనిపోయినా కూడా ఆయన ఏ రాత్రి కానీ పగలు కానీ వచ్చిండు చేసిండు. ఎవరికి ఇట్లా పట్టించుకోలేదు. చనిపోతే కూడా ఆయన ఉన్నోళ్ళు కానీ లేని వాళ్ళు కానీ వచ్చి అప్పటిదప్పుడు అందించి చేసిపోయిండు. ఆయన పని ఆయన చూసుకున్నాడు, మళ్ళీ వెళ్ళిపోయిండు. కానీ ఆయన కంపల్సరీ రావాలి ఈసారి. అమ్మ చెప్పు, ఎట్లుంది ఈ సమస్యల గురించి ఊళ్ళో? సమస్యలు అంటే ఇక ఉన్నాయే కానీ కాకపోతే మాకు ఫిల్టర్ నీళ్ళకైతే బాగా ఇబ్బంది మేడం. రాత్రి అనక పగలనక వేరే ఊళ్ళ పని అవుతాంటే ఇబ్బంది అనిపిస్తుంది. అంత ముందుకు ఇప్పటికి ఇప్పుడు కనివే శ్రీనివాస్ యాదవ్ గారు ఏమన్నా అభివృద్ధి చేసిండ్రా? శ్రీనివాస్ యాదవ్ చాలా మంచోడు, మంచి పిల్లగాడు, మంచిగా చేసిండు, బాగానే ఉన్నాడు. ఇక ముందు కూడా తనే రావాలని కోరుకుంటున్నాం మేడం. కాకపోతే ఏంటంటే ఇక సమస్యలు అనేటివి ఉంటాయిలే కానీ పిల్లగాడిని అయితే రావాలని కోరుకుంటున్నాం మేడం. ఇక అంతకన్నా మించి ఏం చెప్తాం అంతకన్నా కానీ కాకపోతే ఇక రావాలి ఆయన. ఓకే అమ్మ, థ్యాంక్ యూ. అదిగిన పూల దండల్లే